ఇది బెస్ట్గా ఏఐ నాయక అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజకీయ నేతల బదులు భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన. పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రతిపాదనపై 5-6 ఏళ్లుగా విస్తృత చర్చ. 2018లో పుతిన్ ప్రత్యర్థిగా అలిసా అనే చాట్ బాట్ తెరపైకి. టోక్యోలో మేయర్ ఎన్నికల్లో హ్యూమనాయిడ్ రోబో పోటీ. ఏఐ అల్గారిథమ్స్ ద్వారా జరిపే పాలనకు అల్గోక్రసీగా పేరు అంటూ మనం ఏ ప్రశ్న అడిగినా టక్కున జవాబిచ్చే చాట్ జీపీటీ, వాట్సాప్లో కనిపించే మెటా ఏఐ ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేంద్రంలో మోదీకి పోటీగా ప్రధాని పదవికి పోటీ పడితే ఇక్కడ రేవంత్కో చంద్రబాబుకో ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే ఊహించడానికే వింతగా ఉంది కదూ. మనకు కొత్తగా అనిపించవచ్చు, కానీ పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న నానుడి చందంగా ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఉన్న ఈ ఆలోచన భవిష్యత్తులో నిజం కావచ్చు. ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికైనా ప్రధాని కుర్చీ ఎక్కవచ్చేమో అని చెప్పి ఈ పత్రిక రాసింది. రాయడంతో పాటు ఈ నాయకులుగా రోబోలు వస్తారట, వస్తే మంచిదే. మరి ఇక మనం చెప్పినట్టు చేయకుండా ఇట్లా మనల్ని దోసుక తినటోళ్ళకంటే అది బెస్ట్. ఎట్లా దానికి కడుపు ఉండదు, ఇంత ఛార్జింగ్ పెడితే అయిపోయా, అంతే కదా. ఇంత కరెంటు పెట్టి దానికి ఒక పుల్ల గుస్తే అయిపోయా. ఛార్జింగ్ ఎక్కిస్తే ఎట్లా అంటే అట్లా పనిచేస్తుంది. మనం చెప్పినట్టు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఉంటుంది అది. ఇక మనం మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది అది. మనకి అట్లాంటిదే కావాలి కదా. రోబో లాంటి నాయకులు అయితే బెస్ట్. ఛార్జింగ్ పెడితే అయిపోయా, వానికి ఇల్లు ఉండదు, సంసారం ఉండదు, వానికి ఏమి పిల్లలు ఉండరు, వాళ్ళ కోసం సంపాదించి పెట్టాలన్న ఆశ ఉండదు, వానికి తినడానికి ఏముండదు, చిప్పే. ఆ చిప్పు పెడితే ఇంత ఛార్జింగ్ పెడితే అయిపోయి, ఇంత కరెంటు పెడితే బ్రహ్మాండంగా బ్యాటరీ ఎక్కిస్తే అయిపోతుంది. మనకు ఏ బాధ ఉండదు. ఇప్పుడు ఈ నాయకుల దోపిడీ పెరిగింది కాబట్టి వాళ్ళ తరతరాలు కుసం తిన్నా తరగద్దని చెప్పి వాళ్ళు చేసే ఆ దోపిడీ, అక్రమాలు, అవినీతి ఏదైతే ఉందో ఇదంతా బంద్ అయిపోతుంది, లొల్లిపోతుంది ఫస్ట్. సరే ఎంత ఫ్రీ అయిపోతారు అంటే పబ్లిక్ బ్రహ్మాండంగా ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే చెప్పులు వేసుకొని వచ్చినోడు కోట్లకి ఎదుగుతుండు, బెంచ్ కార్లలో పోతుండే అంటే వీనికి ఏం అవసరం లేదు. ఇట్లా రోబోట్ కనుక పోటీ చేసి గెలిస్తే రేవంత్ రెడ్డికి బదులు రోబోట్ ఉంటాయి రాష్ట్రంలో, అసలు ఇంకా ఏ ఖర్చు లేదు, ఏ బాధ లేదు. అది ఒకవేళ పుసుకుని అటు ఇటు అయినా మళ్ళీ ఇంకో చిప్పు పెట్టి మళ్ళీ ఇంకోటి నడిపించుడే, దానికి సెక్యూరిటీ అవసరం లేదు. ఇస్తే కొంచెం ప్రోటోకాల్ ఉంటే సరిపోతుంది అంతే, ఇంకా ఏ బాధ లేదు. వాళ్ళు ఎవడో కాలుస్తాడని లేదు, ఎవడో బాంబు పెట్టి పేలుస్తాడని లేదు, ఎవడో నాశనం పడతాడని లేదు. ఎక్కడికి వెళ్ళి అంతా కూడా క్లౌడ్ స్టోరేజ్లో ఉంటే సరిపోయా. మనం అడిగిన దానికల్లా మనం చెప్తే అయిపోయా. మన గురించి ఆలోచించి మనకు పథకాలు ప్రయత్నం చేస్తే సరిపోయా. ఇక దీన్ని మించింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం తినదు కూడా, కడుపు నిండా ఇంత బిర్యానో ఇంత అదో ఇదో తాగుదాం తిందామని కూడా ఆలోచించదు. కాబట్టి 24 గంటలు నిద్రపోవాలి, జర్సేపు కుటుంబంతో సినిమాకి పోవాలి, లేకపోతే ఎంజాయ్ చేయాలి, ఇవేం ఉండవు. ఇక బ్రహ్మాండంగా ఉంటుంది. రోబోలు రావాలి. ఇక జర్నలిస్టులు కూడా, మా వాళ్ళు కూడా, జర్నలిస్టులు కూడా వస్తే టెన్షన్ పోతుంది. ఇక ఇది దోసుక తింటుర్రు, లేకపోతే ఆడాడ కమిషన్లకు అక్కుర్పడుతున్నారు అన్న, మీరు వార్తలు కూడా తప్పుడు మార్గంలో తీసుకుపోతా ఉన్నారు, కొంతమంది పైసలు తీసుకొని వార్తలు చెప్తున్నారు, చదువుతారు అంటే ఇక అది బంద్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టినోని కల్లా వార్త చెప్తుంది అది. ఇక ఎవరి దగ్గర ₹1 ముట్టదు. అది బెస్ట్ అది. ఇక మరి మనుషులంతా ఎట్లా అన్నా అంటే మరి ఇక ఉంటాం, మనుషులమైతే ఉంటాం కాబట్టి ఎల్లకాలం మనకు పని చేసే వాళ్ళకి ఇట్లా పెట్టుకుందాం. ఇక రిపేర్ మనమే చేయాలి కదా. ఇంకొకటి తెలుసా, ఇప్పుడు ఒక దగ్గర ఒక దొయ్య, ఒక మడియో ఏదో ఉంటుంది, అది సరిగ్గా చేసుకోవాలంటే ఒకప్పుడు ఒక 20 మంది కూలీలను పెట్టుకొని ఆ రాళ్ళు రప్పలు ఏరేసి దాన్ని ఒడ్లు చేపించి ఇదంతా ఒక పెద్ద పని ఉంటుండే. ఇలా జేసీబీ వస్తే 1.5 పని అవుతుంది, 1.5 జేసీబీ వస్తే 1.5 పని అవుతుంది. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మా దగ్గర కూడా బాయికాడ అన్ని ఇట్లా తుమ్మలు మొలిచి లేకపోతే అన్ని ఇట్లా చెట్లు మొలిచి ఉంటాయి కదా, సరే వాటిని మళ్ళీ అసలు పంట వేయలేదు కాబట్టి అట్లా అవుతాయి కాబట్టి మళ్ళీ అవన్నీ పీకి పిచ్చి సాఫ్ చేపిద్దామని పోతే నేను అనుకుంటే ఇదంతా అరే మనం చిన్న ఉన్నప్పుడు ఒక గొడ్డలు పట్టుకొని ఒక కూలి పని అయినా స్టార్ట్ చేస్తే ఒక్కంతో అవుతుందా, ఇది ఒక 10 మంది కలిసి కొట్టంగా ఇదంతా వారం 10 రోజులు పడుతుండే. ఇలా ఏంది 1.5 నేను వచ్చి ఇట్లా బండాడ పెట్టి పక్కకు పెట్టాడ మాట్లాడి జరిసే పాటిడు 2 ఫోన్లు మాట్లాడే వరకు వాడు సాఫ్ చేసిపోతాడు. అట్లా ఎంత మంచిగా పని అవుతుందో అంత మంచిగా, అంటే మనుషులు ఖరాబ్ అయిపోయారు, అది వేరే విషయం. మనుషులు మంచిగా షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు అన్నీ వచ్చేసి ఇట్లా ఖరాబ్ అయిపోయింది. పని చేస్తున్నారు కాబట్టి తింటున్నాం కూర్చుంటున్నాం, అది ఎటు కరుగుతలేదు పోతలేదు. కానీ ఇట్లా నష్టం అవుతుంది. కానీ అట్లయితే బెస్ట్ అయిపోయింది. 1.5 పని అయిపోయి ₹1,200 చేసి కథం అయిపోయా. అట్లా నాయకుడు అంటే కూడా రోబో వస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా బ్రహ్మాండం, అది ఏ టెన్షన్ లేదు ఇక ఎవరికి.